కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి రూపాన్ని తమ నివసిస్తున్న నివాసంలోనే మలిచాడు తిరుమలకు చెందిన ఓ భక్తుడు. సుమారు 9 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ రకంగా అయితే నివేదనలు కైంకర్యాలు నిర్వహిస్తున్నారో అదే తరహాలో ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తున్నాడు. ఈ విగ్రహం గురించి అతను ఏమంటున్నాడు, దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. ఓ శ్రీవారి భక్తుడు ఆయన్ని తనివి తీరా చూసుకునేందుకు కూడా తన నివాసంలోనే స్వామివారి రూపాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం మనం ఆ విజువల్ ను కూడా చూడొచ్చు. అంటే స్వామివారు తిరుమలలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే స్వామివారి రూపాన్ని కూడా తన నివాసంలో 9 అడుగుల ఎత్తు రూపంలో కూడా స్వామివారిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్వామివారికి ఎలా అయితే అలంకరణ చేపట్టారో అదే విధంగానే ఇక్కడ కూడా మనం విజువల్ ద్వారా చూడొచ్చు. స్వామివారిని అంతే అద్భుతంగా కూడా మలచినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ చూసేందుకు కూడా భక్తులు భారీగా కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో ఎవరైతే ఏర్పాటు చేశారో ఆయన కూడా మనతో ఉన్నారు మాట్లాడేదానికి. ఎలా మీకు ఈ విధంగా ఆయన రూపాన్ని ఏర్పాటు చేయాలనిపించింది? నా పేరు జయకృష్ణ. ఇది శరణ్య ట్రస్ట్ అన్న పేరుతో శ్రీ కామాక్షి అమ్మవారి యొక్క ఆరాధనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. మన దాదాపు ఈ శరణ్య ట్రస్ట్ అనేటువంటి పీఠాన్ని స్థాపించి కూడా దాదాపు 23 సంవత్సరాల దాకా కావస్తుంది. కాబట్టి ప్రతిసారి కూడా ఇక్కడ అమ్మవారికి రకరకాల అలంకారాల్లో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు శివరాత్రి వచ్చినప్పుడు శివుడిగాను, లేదా సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గాను, ఇట్లాగా రకరకాల అలంకారంలో అమ్మవారు కనిపిస్తుంటారు. అది ఎందుకు కనిపిస్తున్నారంటే అమ్మవారు సర్వదేవతా స్వరూపంగా మనకు శాస్త్రాలు చెప్పుకున్నాయి. దేవి భాగవతం కానివ్వండి, లేదంటే ఈ దుర్గా సప్తసతి ఇలాంటి వాటివన్నీ తీసుకున్నట్లయితే అమ్మవారు సర్వదేవతా స్వరూపంగా చెప్పబడింది. ఆ సర్వదేవతల్ని అమ్మవారిలో చూడాలి, అదొక సాధనగా చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇలా చేయడం మొదలుపెట్టాను. దీనికి నా గురువుల యొక్క పూర్తి అనుగ్రహము, వాళ్ళ ఆశీర్వాదము ప్రధానంగా ఉందని చెప్పాలి. తిరుచానూరులో ఉన్నటువంటి శ్రీ లడ్డు స్వామి వారు ప్రధానంగా మొదటి గురువు. ఆ తర్వాత ఇప్పుడు కుర్తాల పీఠాధిపతులైనటువంటి సిద్ధేశ్వరంద భారతీ స్వామి వారు నాకు మళ్ళీ తర్వాత గురువుగా ఉన్నారు. ఇంకా ఎందరో గురువుల యొక్క ప్రోత్సాహం, వాళ్ళ ఆశీర్వాద బలంతో ఇవన్నీ నేను చేయగలుగుతున్నానని అనుకుంటున్నాను. ఇది ఒక ఎత్తు అయితే, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి యొక్క సహకారం మరొక ఎత్తు. ఇట్లాగా ఇక్కడ ప్రతిరోజు కూడా ఏదో ఒక అకేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా కుమారి పూజలు ఉంటాయి, సువాసిని పూజలు ఉంటాయి, సామూహిక వ్రతాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. అట్లాగా ఈ పీఠంలో ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి విశేషం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ వచ్చి మీ ఛానల్స్ ద్వారా 10 మందికి, ఈ భక్తులందరికీ ఇది చేరవేయడం చాలా సంతోషాన్ని కలిగించిందండి. అంటే చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మీ పీఠం అయితే అంటున్నారు, ఆ పీఠంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే సుమారు 9 అడుగుల ఎత్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎన్ని రోజులు పట్టింది దీనికి? ఎలా ఏర్పాటు చేశారు? ఎవరి సహాయం తీసుకున్నారు? ఇందులో ప్రధానంగా నా కుటుంబ సభ్యుల సహకారమే ఉంటుందండి. ప్రధానంగా కుటుంబ సభ్యులే వస్తారు. మా పిల్లలున్నారు, పిల్లలొస్తారు. ఆ తర్వాత వచ్చిన జనాలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగం అవి ఉంటుంది. అవన్నీ వదిన గారు చూసుకుంటుంటారు. కాబట్టి ప్రధానంగా నేను, మా కుటుంబ సభ్యులు మాత్రమే ఈ అలంకారంలో ప్రధానంగా పాత్ర వహిస్తాం. ఇప్పుడు చేసినటువంటి ఈ అలంకారంలో ఒక మిత్రుడు కూడా ఉన్నారు. ఆయనకి పేరు చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆయన పేరు ప్రస్తావించట్లేదు. ఒక మిత్రుడు కూడా సహకరించాడు ఇప్పుడొచ్చి. ఇది చాలా టైంతోనే కూడుకుంటుంది. వ్యయ ప్రయాసలైతే ఉంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద స్వరూపాన్ని అందులో అక్కడ వెంకటనాథుడిలాగా రావాలి అన్న భక్తి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ శ్రమ పడ్డాము. దాదాపు వారం, 10 రోజుల వరకు పడుతుంది ఈ అలంకారం చేయడానికి. తీయడానికి మనసు లేకపోయినా కూడా తీయవలసిన పరిస్థితి వచ్చింది మాకు. కాబట్టి స్వామివారిని స్వస్థానానికి పంపించవలసినటువంటి సమయం వచ్చిందని చెప్పాలి. చాలా టైం అయితే పడుతుంది. ఇది మొత్తానికి మనం జయకృష్ణ స్వామివారి మాటల్లో కూడా విన్నాం. ఏదైతే కూడా స్వామివారే తన దగ్గర ఈ రూపాన్ని కూడా మలిపించారని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విగ్రహాన్ని కూడా మరొకసారి కూడా మనం చూడొచ్చు. వైకుంఠం అంటే తిరుమల వైకుంఠ సన్నిధిలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే ఉంటారో వక్షస్థలం మీద చూడొచ్చు. ఆ అమ్మవారి రూపాలు కానీ, అదేవిధంగా వజ్ర వైడూర్యాలకు సంబంధించినవి కానీ ప్రతిదీ కూడా అణువు స్వామివారిని ఎలా అయితే ఉన్నారో అదే విధంగా యజ్ఞోపవీతం కాడ నుంచి, కటారి కాడ నుంచి ప్రతిదీ పాదాల వరకు స్వామివారిని
అదే విధంగా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా భక్తులు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అంటే తిరుమలలో మనకి రెప్పపాటే దర్శనం కల్పిస్తారు. ఇక్కడైతే కూడా తనివి తీరా చూసుకోవచ్చు. ఇదే విధంగా సంబంధించి కూడా ప్రతి పండుగకి సంబంధించి కూడా ఒక్కొక్క రూపాన్ని అమ్మవారిని కూడా అంటే అమ్మవారు వివిధ రూపాల్లో కూడా దర్శనమిస్తారని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ధనుర్మాసం నేపథ్యంలో ఇటు వెంకటేశ్వర స్వామి రూపాన్ని కూడా ఏర్పాటు చేశానని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ స్వామి దయతోనే ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా కూడా ఆయన నిర్వర్తించానని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.